ఛాంపియన్స్ ట్రోఫీకి స్క్వాడ్ ప్రకటనకు తేదీ దగ్గర పడుతుండటంతో ఏ ఆటగాళ్లు ఈ స్క్వాడ్లో చోటు దక్కించుకుంటారని ఆతృత సర్వత్రా నెలకొన్న నేపథ్యంలో ఒక ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఆటగాళ్లను ఎంపిక చేయనుంది. ఇదే క్రమంలో యువ ఆటగాళ్లకు కూడా ఈ జాబితాలో అవకాశం కల్పించనున్నారు. కాగా ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టులకు ఆపై వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. తాజాగా జడేజా పెట్టిన ఓ పోస్ట్ ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. సిడ్నీ టెస్ట్ మ్యాచ్ లో 8వ నెంబర్ జెర్సీ ధరించిన ఫోటోను ఈ సౌరాష్ట్ర క్రికెటర్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో అతడు టెస్టులకు గుడ్ బై చెప్పనున్నాడనే ప్రచారం మరింతగా ఊపందుకుంది. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-2025లో ఆస్ట్రేలియాతో సిడ్నీలో ఆడిన టెస్టే జడేజా చివరి టెస్ట్ మ్యాచ్ అని అర్థమవుతుంది. అంతేకాదు వన్డేల్లో ఆడేది కూడా డౌటే అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత వన్డే జట్టులో జడేజా చోటు ప్రశ్నార్థకంగా మారింది. జడేజా వన్డే కెరీర్ ముగిసినట్టు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇంగ్లాండ్తో వన్డేలో ఛాంపియన్స్ ట్రోఫీకి అతడి స్థానంలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ పేర్లను సెలెక్టర్లు పరిశీలిస్తున్నారు. వీరిద్దరూ ఇప్పటికే తమకు వచ్చిన అవకాశాలు సద్వినియోగపరుచుకున్నారు. ఇంగ్లాండ్ జట్టుతో సిరీస్ కు, ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును బీసీసీఐ 1-2 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ జట్టులో జడేజాకి చోటు దక్కకపోతే పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.